నా పేరు డాక్టర్ మోహన్ వంశీ. నేను ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఉంటున్నాను. చాలామందిలో ఒక చిన్న డౌట్ ఉంది, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాల ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, అది తింటే క్యాన్సర్ వస్తుంది, ఆ అలవాట్లు ఉంటే క్యాన్సర్ వస్తుంది, వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వస్తుంది, పొల్యూషన్ ఉంటే క్యాన్సర్ వస్తుంది, ఇట్లా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైన కారణాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాము. నాకున్న అనుభవంతో ఇవాళ నేను అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎందుకు వస్తుందో మీకు అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలనుకున్నాను. క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటానే క్యాన్సర్ అంటాం. అంటే ఆ కణజాలం నార్మల్గా ఒక లిమిట్కి పెరుగుతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉండేది, పెద్దగా అయ్యేసరికి కొంచెం పెద్దది అవుతుంది. అది ఆ సైజ్ వరకు వచ్చాక ఆగిపోతుంది. అంటే బాడీలో కొన్ని కంట్రోల్డ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే ఈ కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీలో గ్రోత్. చెవి ఇంత సైజ్ వరకే వస్తుంది, నాలుగు ఈ సైజ్ వరకే వస్తుంది, అట్లా కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ మెకానిజమ్స్ దాటి ఈ క్యాన్సర్ కణాలు ర్యాపిడ్గా పెరిగిపోతుంటాయి. 1, 2 అవుతుంది, 2, 4 అవుతుంది, 4, 8 అవుతుంది, అట్లా పెరిగిపోతూనే ఉంటాయి. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. అది క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం. అంటే ఉన్న చోటే కాకుండా శరీరంలో ఇతర భాగాలకి పాకుతూ ఉంటుంది. అది మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్తో. అందుకే క్యాన్సర్ని రూట్స్తో సహా తీసేయాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకినట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవాళ మన మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలంటే 2 రకాల మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి జన్యుపరమైన కారణాలు, రెండోది ఎన్విరాన్మెంటల్, అంటే మన చుట్టూ ఉన్న మన వాతావరణం, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే కారణాలు. సో ముందు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే కొన్ని రకాల జన్యుపరమైన మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. అంటే ఇది BRCA1, BRCA2 జీన్స్లో ఉండే మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ హాలీవుడ్ టాప్ మూవీ ఆర్టిస్ట్ మిస్ ఆంజెలినా జోలీ. వారికి 30 years ఉన్నప్పుడే వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి వారు జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసుకొని వారికి BRCA1, BRCA2 మ్యూటేషన్ వస్తుందని తెలుసుకున్నారు. ఇది కనుక వచ్చినట్టయితే 100% వారికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సరు, 70 to 80% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్ ఉందని తెలుసుకుని ముందుగానే, అంటే క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. సో ఈ BRCA మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ BRCA మ్యూటేషన్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా కానీ, లేదా సలైవా అంటే మన ఉమ్మిని పరీక్ష చేసుకోవడం ద్వారా జెనెటిక్ మ్యూటేషన్ ఉంది లేనిది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఉన్నట్టయితే ముందుగా రిస్క్ రిడక్షన్ సర్జరీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. రెండోది, ఇలా అనేక రకాలైన మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి, FAP జీన్ అంటారు. ఇది ఉన్న వాళ్ళలో పెద్ద ప్రేగులో చిన్న వయసులోనే మొత్తం పెద్ద ప్రేగు నిండా కూడా అనేక పాలిప్స్, అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. రెడ్ జీన్ అని ఇంకో జీన్ ఉంది, అది మెడులరీ కార్సినోమా థైరాయిడ్. ఈ రెడ్ జీన్ మ్యూటేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఈ మెడులరీ కార్సినోమా థైరాయిడ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ఇన్ఫాన్సీలోనే 1 yearకి ముందే టోటల్ థైరాయిడెక్టమీ చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. బట్ నౌ సైంటిస్టులు ఖచ్చితంగా బిలీవ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి క్యాన్సర్కి కూడా జెనెటిక్ మ్యూటేషన్ ఉంది. మన బాడీలో ఉండే 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులని సైంటిస్టులు గుర్తించారు. సైంటిస్ట్ ఇప్పుడు నమ్మేది ఏంటంటే, ఈ 500 to 600 క్యాన్సర్ కారక జన్యువులు ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్స్ వస్తాయి. ఆ మ్యూటేషన్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఆ మ్యూటేషన్ రావడానికి ఫెమిలియల్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ కారణాలు కూడా ఆ మ్యూటేషన్ని కలిగించవచ్చు. ఆ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు. సో అలా టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మన చుట్టూ ఉండే మన ఫ్యాక్టర్స్, అంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, డైట్ కానివ్వండి, దూరాలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి. ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ అంటే ఊబకాయాన్ని ప్రివెంట్ చేసుకుంటూ, గుడ్ డైట్ అంటే మితాహారం తీసుకుంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ,
ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ తక్కువగా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దురలవాట్లు, టొబాకో స్మోకింగు, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ ఈటియలాజికల్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. అంటే స్మోక్ చేసే వాళ్ళలో అనేక రకాలైన కారణాలు మనం అంటే ఎవరైనా స్మోక్ చేసే ఇండివిజువల్ నోటి ద్వారా స్మోక్ చేసినప్పుడు ఆ స్మోక్లో ఉన్న 400 to 500 క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజెన్స్ వితిన్ 6 seconds బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆ బ్లడ్లో లంగ్స్లోనే కాకుండా శరీరంలో అన్ని భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. శరీరంలో అన్ని చోట్ల కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్మోక్లెస్ టొబాకో, గుట్కా తినే వాళ్ళలో గుట్కా తింటూ ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు నోట్లో దాన్ని చూ చేస్తాను, మళ్ళీ ఊసేస్తాను, దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేసుకోను, నాకు క్యాన్సర్ రాదు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ గుట్కా తీసుకునే వాళ్ళలోనూ గుట్కా, కైని, టొబాకో అనేక రకాలుగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఓరల్ క్యావిటీలోనే కాకుండా ఓరల్ మ్యూకజా నుంచి అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో అన్ని రకాలుగా ఈ టొబాకో డేంజరస్గా ఉండబోతుంది అన్నమాట. సో అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్సు, ఓరల్ క్యావిటీ క్యాన్సర్సు, ఓరోఫారింజల్ క్యాన్సర్సు. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో లివర్ డ్యామేజ్ అయిపోయినట్టయితే సిర్రాసిస్ డెవలప్ అయ్యి వాళ్ళలో హెపటోసెల్యులార్ కార్సినోమా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే స్మోక్ చేసే వాళ్ళలో 100కి 40 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, ఆల్కహాల్ తాగే వాళ్ళలో 100కి 10 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, రెండు కలిపి తీసుకుంటే 100కి 80 మంది క్యాన్సర్ వస్తుంది. దీన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఒకదానికొకటి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. సో ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్. పిల్లల్లో ముఖ్యంగా ఈ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ముఖ్యంగా తేమ కలిగిన వాతావరణంలో అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో ఈ వైరస్ ప్రబలంగా ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వలన గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. మిగతా వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఆ వైరస్ ఇన్ఫెక్షన్కి మనలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ చాలా స్మార్ట్ వైరస్, వెరీ ఇంటెలిజెంట్ వైరస్. అదేం చేస్తుందంటే ఇంట్రాసెల్యులర్గా ఉండి బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్కి అందదు. అందువల్ల దీనికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. సో అందువల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, క్యాన్సర్కి దారితీస్తుంది. అందుకే మన పిల్లలందరికీ 10-12 ఏళ్ళు వచ్చినప్పుడే హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా దానికి కనుక వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో దీన్ని అలా ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్, లివర్ సిరాసిస్, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, లివర్ సిరాసిస్, వీళ్ళలో కూడా లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మూడోది కొన్ని చోట్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, సిస్టోసోమియాసిస్ అంటారు, వాళ్ళలో బ్లాడర్ క్యాన్సర్సు, ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో లింఫోమాసు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అర్బన్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఇదే ట్రెండ్ నోట్ చేయబడుతుంది. రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసినట్టయితే అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయో, వీళ్ళందరూ అన్ని చోట్ల కూడా వీటి చుట్టూ ఉండే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా చోట్ల పంజాబ్లోను, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను ఈ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడటం వలన వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల ఇండస్ట్రీసు, రబ్బర్ ఇండస్ట్రీసు, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీసు, నికెల్ కాడ్మియం ఇండస్ట్రీసు, స్టీల్ ఇండస్ట్రీసు, వీటన్నిటిలో కూడా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరిలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మన లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్గా నైట్ టైం ఎక్కువగా పనిచేసే వాళ్ళలో, అంటే ఈ బీపీఓ ఆఫీసెస్లో అమెరికన్, యూరోపియన్ టైమింగ్స్ పనిచేస్తుంటారు, రాత్రంతా పనిచేస్తుంటారు. మీరు గచ్చిబౌలి వస్తుంటే చూస్తుంటారు అనేక టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో రాత్రంతా పనిచేసే ఎన్విరాన్మెంట్ కనబడుతూ ఉంటుంది. వీళ్ళందరిలో కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట కనుక అర్లీగా పడుకొని నిద్రపోయి అర్లీగా డిన్నర్ చేసేసి 6-7 కల్లా 8-9 కల్లా కనుక నిద్రపోయినట్టయితే, అండ్ దట్టు లైట్ లేకుండా నిద్రపోయినట్టయితే రాత్రి 1 o'clockకి ఆ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోను అనేక రకాలైన క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి మెలటోనిన్ హార్మోన్కి. సో చాలామంది ఈ మధ్యకాలంలో నైట్ టైం పనిచేయనండి వాళ్ళు కూడా రాత్రిపూట లేట్గా నిద్రపోవటం,
11-12 గంటలకు వచ్చి పడుకోవటం, ఆ 12 గంటలకు పడుకునే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్ అంటే ఆ మొబైల్ స్క్రీన్లో మెసేజెస్ చూడటం, మెసేజెస్ ఆన్సర్ చేయటం పడుకునే ముందు, ఆ తర్వాత బెడ్ లైట్ వేసుకొని పడుకోవటం. బెడ్ లైట్ కూడా ప్రిఫరబుల్లీ టు బి అవాయిడెడ్. డార్క్ లైట్లో పడుకోవడమే బెటరు. డార్క్ నైట్లో పడుకున్నట్టయితే ఆ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఖచ్చితంగా బెడ్ లైట్ వేసుకోవాలంటే ఒక చిన్న తక్కువ వాటేజ్లో ఉన్న రెడ్ లైట్ కనుక వేసుకున్నట్టయితే మెలటోనిన్ హార్మోన్ మీద దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఈ వైట్ లైట్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అయినట్టయితే అనేక రకాలైన కారణాలు క్యాన్సర్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన ఫుడ్ ఐటమ్ కూడా చాలాసార్లు ఈ రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, తర్వాత అన్ని రకాల వైట్ మైదా అనేక స్వీట్స్లో కూడా ఈ మైదా వాడుతుంటాం సౌత్ ఇండియాలోను, నార్త్ ఇండియాలో కూడాను. అలాగే వైట్ పాస్తా, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసినట్టయితే ఈ మన ఫుడ్ ఐటమ్స్లో క్యాన్సర్ కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ యొక్క ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు వారిలో కనబడినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఇంపార్టెంట్ నిజం తెలుసా? మనలో చాలామందికి క్యాన్సర్ ఉన్నది అని వాళ్ళకే తెలియదు. ఎందుకంటే క్యాన్సర్ ఉన్నదని తెలియజేసే లక్షణాలు అసలు మనం పట్టించుకోము, ఎలాంటి టెస్టులు చేయించుకోము. మన సమస్య బాగా ముదిరిన తర్వాత ప్రాణం మీదకి వచ్చాకే బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు దానికి వైద్యం చేయించుకుంటూ ఉంటాం. అందుకే మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను, మన శరీరంలో క్యాన్సర్ రాబోతుంది అని ముందుగానే మనం ఎలా తెలుసుకోవచ్చు, మన శరీరం ఎలాంటి సంకేతాలను పంపిస్తుంది, ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ లక్షణాలు, ఉదాహరణకి మనం పైనుంచి కిందకి వెళ్దాం. ఆ బ్రెయిన్ నుంచి. బ్రెయిన్ క్యాన్సర్ జనరల్గా 30 to 40 years దాటిన తర్వాత ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే చిన్నపిల్లలు రాదని కాదు, తర్వాత కూడా రావచ్చు, 70 yearsలో కూడా రావచ్చు. బ్రెయిన్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్గా హెడేక్ రావటం, అంటే అది కూడా హెడేక్ కూడా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉండటం, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే నిద్ర లేవటంతోనే హెడేక్ రావటం, లేకపోతే రాత్రి మిడ్నైట్ 2 గంటలకో హెడేక్తో నిద్ర లేవటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. అలాగే మెమరీ లాస్ ఉండటం, ఫిట్స్ రావటం, అలాగే కాన్షియస్నెస్ కొద్దిగా తగ్గిపోవటం, స్లోగా ఎక్కువసేపు నిద్రపోవటం, కోమాలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు. కొన్నిసార్లు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ని బట్టి, ఉదాహరణకి చిన్న మెదడులో క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడుస్తుంటారు. మోటార్ ఏరియాలో క్యాన్సర్ వచ్చిందనుకోండి, పెరైటల్ లోబ్ అంటారు, అక్కడ కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఆపోజిట్ సైడు చెయ్యో కాలో వీక్నెస్ రావటం, లేకపోతే ఆపోజిట్ సైడ్ హాఫ్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోవటం. ఫ్రంటల్ లోబ్లో వచ్చినట్టయితే విచక్షణ జ్ఞానం కోల్పోయి అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, సడన్గా యూరిన్ పాస్ చేయటం. ఆ తర్వాత స్పీచ్ ఏరియాలో వచ్చినట్టయితే సడన్గా స్పీచ్ పడిపోవటం, ఆక్సిపిటల్ లోబ్లో వచ్చినట్టయితే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. అలాగే ఇంకా ఆ తర్వాత కామనెస్ట్ క్యాన్సర్ మనం చూసినట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ సింగిల్ మోస్ట్ ఆర్గన్లో పురుషుల్లో అత్యధికంగా సౌత్ ఇండియాలో కనబడే క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సరే. ఈ ఓరల్ క్యావిటీలో నాలుక మీద కానివ్వండి, నోట్ లోపల ఇతర భాగాల్లో కానివ్వండి మానని పుండు ఉండటం, ఆ పుండు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం, అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం, ఆ ప్యాచెస్ మీద అల్సరేషన్ రావటం, అలాగే చిగుళ్ళ నుంచి కానివ్వండి కానీ ఈ అల్సర్ నుంచి కానీ బ్లడ్ రావటం, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్సైడ్ ద థ్రోట్, అంటే వెనకాల పక్క నాలుక పోస్టీరియర్ పార్ట్లో క్యాన్సర్ వచ్చినట్టయితే మన థ్రోట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది, మనం మింగుతూ ఉంటాం, మింగినా కానీ అది లోపలికి వెళ్తే అక్కడే ఉన్నట్టు ఉంటుంది, అంటే అక్కడ ట్యూమర్ ఉందని అర్థం అనమాట. అలాగే మాటల్లో స్పష్టత కోల్పోవడం, నాలుక లోపల ట్యూమర్ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం. అలాగే స్వరపేటికలో క్యాన్సర్ వచ్చినప్పుడు స్వరం బొంగురు పోవటం, గాలి పీల్చుతున్నప్పుడు ఇబ్బంది కలగటం, అడ్డం పడినట్టు ఉండటం, అలాగే దగ్గు రావటం, కాన్స్టెంట్గా దగ్గు ఉండటం, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. అలాగే దగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో బ్లడ్ ఉండటం కూడా లంగ్ క్యాన్సర్కి, స్వరపేటిక క్యాన్సర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ లక్షణాలు కనుక చూసినట్టయితే కామనెస్ట్ క్యాన్సర్ భారతదేశంలోని పురుషుల్లో ఈ లంగ్ క్యాన్సర్. ప్రపంచం అంతా కూడా మనం ఇదే ట్రెండ్ నోట్ చేస్తున్నాము. ప్రపంచం అంతా కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్, అంటే లంగ్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రెగ్యులర్గా పెరిగిపోతుంది. లంగ్ క్యాన్సర్ వలన మరణించే వారి సంఖ్య కూడా రెగ్యులర్గా పెరిగిపోతుంది. సో భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాలో మనం అదే ట్రెండ్ నోట్ చేస్తున్నాం. మానని దగ్గు, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, లో గ్రేడ్ ఫీవరు, వెయిట్ తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే ఫ్లెమ్లో రక్తం పట్టడం,
ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవన్నీ కూడా అందరూ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకొని క్యాన్సర్ లేదు అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక అన్నవాహిక క్యాన్సర్కి వచ్చినట్టయితే మింగుతున్నప్పుడు ఫుడ్ తట్టుకొని పోవటం, అడ్డం పడినట్టు అవటం, సాలిడ్ మెటీరియల్కి ఫస్ట్ అడ్డం పడుతుంది, ఆ తర్వాత స్లోగా లిక్విడ్స్ కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి. అలాగే ఫుడ్ తీసుకున్నప్పుడు అది స్వరపెట్టుకులోకి వెళ్ళి మళ్ళీ కాన్స్టెంట్గా దగ్గరవటం కూడా అన్నవాహిక క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇక గ్యాస్ట్రిక్ క్యాన్సర్, సౌత్ ఇండియాలోని పురుషుల్లో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, ముఖ్యంగా పై పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకున్న పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, వామిటింగ్స్ రావటం, వామిటర్స్లో బ్లడ్ ఉండటం, అలాగే వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా మనం కిందకి వెళ్ళినట్టయితే మల విసర్జన అలవాట్లో మార్పు రావటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. కోలన్ క్యాన్సర్ ముఖ్యంగా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్, లెఫ్ట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ కామన్గా చూస్తుంటాం. రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. సిమ్టమ్స్ ఏమీ లేకుండానే అది శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఆ తర్వాతనే డాక్టర్ దగ్గర రావటం జరుగుతూ ఉంటుంది. స్లోగా ఎవరికైనా సరే కొంచెం ఆకలి తగ్గినట్టు ఉండటం, ఇనీమియా అంటే రక్తం తగ్గిపోతూ ఉన్నట్టయితే ఫస్ట్ మనము సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జీ ఎండోస్కోపీ, అది నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా అప్పర్ జీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఈ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్లో మోషన్లో బ్లడ్ పట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. మోషన్లో బ్లడ్ పడినప్పుడు చాలామంది పైల్స్ అనుకుని అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు వింటుంటాం, లాస్ట్ ఇయర్ కూడా ఇలా మోషన్లో బ్లడ్ పడింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పైల్స్ ఉన్నాయన్నారు, దానికి వైద్యం చేయించుకున్నాను, తగ్గిపోయింది, ఇప్పుడు కూడా అదే అయి ఉంటుంది అని దానికి అశ్రద్ధ చేస్తుంటారు. సో ఈ మోషన్లో బ్లడ్ పట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. వెంటనే మనం దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కలిసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పైల్స్ ఉన్నట్టయితే దానికి వైద్యం చేసుకోవడం, ఆ తర్వాత ఆ బ్లడ్ రాకుండా ఉండాలన్నమాట. మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్తో కలిసి మోషన్కి ముందు లేకపోతే మోషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ రావటం, బ్లాక్ కలర్ బ్లడ్ రావటం, అలాగే మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గిపోవటం. రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, మోషన్ సన్నగా పేస్ట్ లాగా బయటకు వస్తుంది, క్యాలిబర్ తగ్గిపోవటం. మరి రెక్టల్ క్యాన్సర్స్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. అంటే మోషన్ పాస్ చేశాక మనందరికీ కూడా ఒక చక్కటి ఫీలింగ్ వస్తుంది, చక్కటి రిలీఫ్ వచ్చేస్తుంది. అలా రిలీఫ్ రాకుండా మోషన్ పూర్తిగా పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా లోపలేదో మోషన్ ఉంది అన్న ఫీలింగ్, అంటే అక్కడ ట్యూమర్ ఉంది, మన బ్రెయిన్ ఆ ట్యూమర్ని మోషన్ అని పర్సీవ్ చేస్తూ ఉంటుంది. సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, ఇంకా మోషన్ ఫ్రీగా అవ్వలేదు అన్న ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే అది రెక్టల్ క్యాన్సర్ యొక్క ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషను, డయేరియా, మోషన్ పడినప్పుడు మోషన్లో బంకలాగా పట్టడం, గమ్ములాగా పట్టడం, అంటే ఆ పుండు నుంచి కారే ద్రవాలన్నమాట, ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే మోషన్ పాస్ చేసినప్పుడు సివియర్ పెయిన్ రావటం, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించి పరీక్ష చేయించుకొని క్యాన్సర్ కాదు అని తెలుసుకోవాలి. ఇక తర్వాత గర్భసించి ముఖద్వార క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసించి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ రావటం, అలాగే పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, ఆ తర్వాత పీరియడ్స్లో బ్లడ్తో పాటు బ్లడీ డిశ్చార్జ్తో పాటు ఆఫుల్ స్మెల్తో ఉన్న డిశ్చార్జు, వైట్ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. ఇక మన భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సరు 2022లో ఐసీఎంఆర్ వారి ఎస్టిమేట్ ప్రకారం 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు మన భారతదేశంలో. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముందుగా గుర్తించలేకపోవడంతో మోర్టాలిటీ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలుగా మీడియా ద్వారా మనం అడ్వర్టైజ్ చేసినప్పటికీ కూడా చాలామంది కూడా అవగాహన లేకపోవడంతో బ్రెస్ట్ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లోనే కనుక్కుంటారు. వెరీ సింపుల్ సిమ్టమ్స్ అంటే బ్రెస్ట్లో ఒక లంప్ కనబడటం, ముఖ్యంగా పెయిన్లెస్ లంప్, ఆ లంప్ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, అలాగే బ్రెస్ట్ యొక్క
నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్సెస్లో అల్సరేషన్ ఏర్పడటం, నిప్పుల్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, చంకలో గడ్డలు ఏర్పడటం, బోత్ సైడ్స్ నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో లేకుండా ఒక పక్క పైకి కానీ కిందకి కానీ లాగబడి ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదని కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్నో ఆంకాలజిస్ట్నో సంప్రదించి క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇవి కాక మన శరీరంలో ఉండే బాడీలో ఎక్కడైనా సరే ఏదైనా గడ్డలాగా కనపడటం, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటాం, ఎక్స్ట్రిమిటీస్లో కానీ అబ్డామినల్ బయట కానీ ఆ క్రమం తప్పకుండా ఆ గడ్డ పెయిన్లెస్ లంపు పెరుగుతూ ఉండటం, అది కుడ్ బి a సాఫ్ట్ టిష్యూ ట్యూమర్. అలాగే బోన్లో స్వెల్లింగ్ రావటం, బోన్ పెయిన్స్ రావటం, ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో కనుక ట్యూమర్స్ కనుక వచ్చినట్టయితే బోన్లో అక్కడ సివియర్ పెయిన్ రావటం, ఏదైనా ఇంజురీ అయినప్పుడు దాన్ని నోటీస్ రావటం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే పుట్టుమచ్చల యొక్క సైజు పెరుగుతున్నా, పుట్టుమచ్చలు బ్లాక్ కలర్ ఉన్న పుట్టుమచ్చ కలర్ మారుతున్నా, పుట్టుమచ్చల నుంచి ఫ్లేక్స్గా స్కిన్ ఊడిపోతున్నా, పుట్టుమచ్చలు పుండు పడినట్టు అవుతున్నా, పుండు నుంచి రక్తం కారుతున్నా, ఇవన్నీ కూడా పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారిన వాటికి లక్షణాలు అనమాట. ఇవి కూడా చాలా డేంజరస్ క్యాన్సర్స్, మెలనోమాస్ అంటారు. మన శరీరంలో ఎక్కడైనా పుట్టుమచ్చలో ఎలాంటి మార్పు వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఇవి కాక కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఎవరిలో అయినా కూడా వెయిట్ తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే నార్మల్గానే తింటున్నాము, నార్మల్గా పని చేసుకుంటున్నాము, బట్ వెయిట్ తగ్గిపోతున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ఆకలి తగ్గిపోవటం, తినాలనిపించకపోవటం. బ్రేక్ఫాస్ట్ దగ్గరికి ఆకలి వేస్తుంటుంది, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తాము, తినబుద్ధిగా వెనక్కి వచ్చేస్తాం. మనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ కూడా మనం తినలేకుండా ఉండటం, ఇవన్నీ కూడా జనరలైజ్డ్ సిమ్టమ్స్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, అలాగే ఆకలి తగ్గిపోవటం, ఇలాంటి అండ్ లో గ్రేడ్ ఫీవర్ రావటం, మెడలో కానీ ఎక్కడైనా చిన్న గడ్డలు రావటం, ఇలాంటి ఎటువంటి సిమ్టమ్ని మనలో వచ్చి ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు. భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది, ఇంకా కూడా పెరుగుతోంది. మన శరీరంలో వచ్చి ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకుండా మన ఫ్యామిలీ ఫిజిషియన్కో లేకపోతే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ నోటీస్కి తీసుకెళ్ళేది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ వ్యూవర్స్.